జయం. తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడిచిపడిన కార్యం బగునే తడవోర్వక నడలోచిన జడిపోయిన కార్యమల్ల జయకూరు సుమతి. భావం సుమతి, ఆలస్యాన్ని శరీరం కష్టమునకు ఓర్చుకోలేకపోతే ఏ పని పూర్తి చేయలేము. ఈ రెండిటిని ఓర్చుకోగలిగితే కష్టమైన పని అయినా పూర్తి చేయవచ్చు. సారాంశము: మనం ఏ పనైనా మొదలు పెడితే అది చాలా త్వరగా పూర్తవుతుంది అనిపిస్తుంది, కానీ చాలాసార్లు ఆ పని ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు మనం ఓర్పుగా ఉండాలి. ఓర్పు పట్టుదలతో ప్రయత్నించిన వ్యక్తి దేనినైనా సాధించగలడు. తప్పుడు అవ్వని పని కూడా అటువంటి వారికి మళ్ళీ సానుకూలం అవుతుంది. ఉదాహరణకి కొండ ఎక్కాలి అనుకుంటే ఒకసారిగా ఎక్కలేం కదా. ఒక అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళాలి. అప్పుడు కొంతసేపటికి కొండపైకి చేరుకుంటాం. అంటే మనిషికి ఉండవలసింది నిరంతరం ఉత్సాహము, ఓర్పు, పట్టుదల. కొందరు పనులు మధ్యలో ఆపేస్తారు, ఎందుకంటే అవి కష్టం అనిపిస్తాయి. కానీ మనం పనిని చేయడంలో తప్పులుంటే వాటిని తెలుసుకోవాలి. అవసరమైతే పెద్దల సహాయం తీసుకోవాలి. నిరుత్సాహపడకూడదు. చీమను చూసారా? అది చిన్న ప్రాణి అయినా ఎంతో ఓర్పుతో ఆహారం సేకరిస్తుంది. చెట్టుపై ఎక్కుతుంటే కూడా కిందికి జారిపోతుంది, కానీ తిరిగి ప్రయత్నించి చివరికి పైకి ఎక్కుతుంది. కార్యం సాధించడంలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందకుండా ఓర్పుతో ప్రయత్నిస్తూ ఉండాలి అని చీమను చూసి మనం నేర్చుకోవచ్చు. అదే విధంగా ఒక రాజు కూడా ఒకసారి యుద్ధంలో ఓడిపోయాడు, కానీ చీమను చూసి స్ఫూర్తి పొందాడు. తన తప్పులను తెలుసుకుని మళ్ళీ యుద్ధం చేసి గెలిచాడు. మనం ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా కష్టపడాలి, రోజు సాధన చేయాలి. అప్పుడే అది మనలో స్థిరంగా నిలుస్తుంది. ఓర్పు ఉన్నవాడు ఏదైనా నేర్చుకోవచ్చు. భూమిని ఓర్పుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మొక్క పెరిగి చెట్టవ్వాలి, చెట్టు పండ్లనివ్వాలి అంటే సమయం పడుతుంది. అదే విధంగా మనం ప్రతిఫలం కోసం ఓర్పుగా వేచి ఉండాలి. కబీర్ అనే కవి ఇలా చెప్పారు: धीरे धीरे रे मना, धीरे सब कुछ हुए, माली सींचे सो घड़ा, ऋतु आए फल आए. అంటే నెమ్మది నెమ్మదిగా ప్రతి పని సమయానికి జరుగుతుంది. చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా పండు మాత్రం కాలం వచ్చినప్పుడే పండుతుంది అని దీని అర్థం. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు. అంటే మన ప్రయత్నం ఫలించకపోయినా అది నేర్చుకునే మొదటి అడుగు అని అర్థం. వైఫల్యం చెందారని చేతిలో నుంచి జారిపోయిన మట్టి ముద్ద నేలను అంటుకుపోయినట్టుగా అంటుకుపోకూడదు. చేతి నుండి కిందకి పడిన బంతిలా పైకి లేవాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి, తన లోపాన్ని దిద్దుకోవాలి, కార్యాన్ని సాధించాలి. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా కష్టాలు పడ్డారు. ఏ విద్యార్థి జీవితంలో బాల్యం ఇట్లా గడగుండుగాక అని ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. అంటే ఎంతటి కష్టాన్ని అనుభవించారో కదా. కానీ పట్టుదల ఓర్పుతో చదువుకుని గొప్ప వైద్యుడయ్యారు. తెలుసుకుందాం. శ్రీ నోరి దత్తాత్రేయ, డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. డాక్టర్ నోరి న్యూయార్క్లోని మెమోరియల్ స్లోన్ కెట్టోరింగ్ క్యాన్సర్ సెంటర్లో పనిచేశారు. ఆయన రేడియేషన్ ఆంకాలజీ రంగంలో విపరీతంగా కృషి చేశారు. భారత్లో క్యాన్సర్ చికిత్స రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. నోరి గారు అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా అనేక ఆసుపత్రులకు సలహాదారు సేవలు అందించారు. భారత ప్రభుత్వం ఆయన పద్మశ్రీ అవార్డును అందించి గౌరవించింది. ఆయన జీవితంలో శ్రమ, ప్రతిభ, సేవ అనే 3 చక్కగా అద్భుతంగా మిళితమై ఉన్నాయి. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే విద్యార్థులు మనం ఏ పని చేసినా ఓర్పుగా ఉండాలి, కష్టాన్ని తట్టుకోవాలి. ఓర్పు ఉంటే ఒక సందర్భంలో ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి. చక్కని ఓర్పుని కలిగి ఉండడం అలవాటు చేసుకున్నప్పుడే మనం జీవితంలో విజయాలు సాధించగలుగుతాం. నేర్చుకోవాల్సిన విలువలు: 1. ఓర్పుని కలిగి ఉండాలి.
2 చేసే పనిని పట్టుదలతో చేయాలి. 3 ఆత్మ పరిశీలన చేసుకోగలగాలి. 4 మనలోని లోపాలను సరిదిద్దుకోవాలి. 5 వైఫల్యాన్ని ప్రయత్నంగా భావించాలి. 6 కష్టానికి తట్టుకుని ధైర్యంగా ఉండగలగాలి.